జై శ్రీమన్నారాయణ. శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు 5252 సంవత్సరాల క్రితం జన్మించాడు. ఆయన పుట్టిన తేదీ 18/7/3228 సంవత్సరం. మాసం శ్రావణం, తిథి అష్టమి, నక్షత్రం రోహిణి, వారం బుధవారం, సమయం రాత్రి 0000 అంటే అర్ధరాత్రి 12 గంటలకి జన్మించారు. జీవితకాలం 125 సంవత్సరాల 8 నెలల 7 రోజులు. నిర్యాణం 18/2/3102. శ్రీకృష్ణుని 89వ ఏట కురుక్షేత్రం జరిగింది. కురుక్షేత్రం జరిగిన 36 సంవత్సరాల తర్వాత నిర్యాణం చెందారు. కురుక్షేత్రం 8/12/3139 మృగశిర శుక్ల ఏకాదశి ప్రారంభమై 25/12/3139 ముగిసింది. 21/12/3139 3 గంటల నుంచి 5 గంటల వరకు సంబంధించిన సూర్యగ్రహణం జయద్రథుని మరణానికి కారణమయ్యింది. భీష్ముడు 2/2/3138 ఉత్తరాయణంలో మొదటి ఏకాదశి నాడు ప్రాణమును విడిచెను. శ్రీకృష్ణుని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. అవి మధురలో కన్నయ్య, ఒడిస్సాలో జగన్నాథ్, మహారాష్ట్రలో విఠల, రాజస్థాన్లో శ్రీనాథుడు, గుజరాత్లో ద్వారకాధీశుడు అండ్ రామ్చోడ్, ఉడిపి కర్ణాటకలో కృష్ణ. ఇలా వేరే వేరే ప్రాంతాలలో వేరే వేరే పేర్లతో స్వామి నామాన్ని పిలుస్తారు. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు, జన్మనిచ్చిన తల్లి దేవకీదేవి, పెంచిన తండ్రి నందుడు, పెంచిన తల్లి యశోద, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర. జన్మస్థలం మథుర. ఆయనకి భార్యలు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ అనే 8 మంది భార్యలు. శ్రీకృష్ణుడి జీవితంలో కేవలం 4 మాత్రమే హతమార్చినట్లు సమాచారం. వారు ఎవరు అంటే చాణూర అంటే ఆయన కుస్తీవారు, మేనమామ అయిన కంసుడు, శిశుపాలుడు మరియు అత్త కొడుకు అయిన దంతవక్ర. శ్రీకృష్ణుని జీవితం కష్టాలమయం. తల్లి ఉగ్రవంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందినవారు. శ్రీకృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరంతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య, కృష్ణయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని శ్రీకృష్ణుని అందరూ ఆట పట్టిస్తూ అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్ మరణ పోరాటాలతో సాగింది. కరువు ఇంకా అడవి తోడేళ్ల ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనానికి మారవలసి వచ్చింది. 14 నుంచి 16 ఏళ్ల వయసు వరకు బృందావనంలోనే ఉన్నారు. తన సొంత మేనమామ కంసుని 14-16 వయస్సులో మధురలో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు. తను మళ్ళీ ఎప్పుడూ బృందావనానికి తిరిగి రాలేదు. కాలయవన అను హిందూ రాజు నుండి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారక్కి వలస వెళ్ళవలసి వచ్చింది. వైనతేయ తెగకు చెందిన ఆటవికుల సహాయంతో జరాసంధుని గోమంతక కొండ, ఇప్పుడు అది గోవాగా పిలువబడుతుంది, అక్కడ ఓడించాడు.
శ్రీకృష్ణుడు ద్వారకాను పునర్నిర్మించాడు. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క ఆశ్రమంకు తరలి వెళ్ళాడు. గుజరాత్లో గల ప్రభాస అను సముద్ర తీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి అయిన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్తను కాపాడెను. తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకొని వానికి లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకిచ్చి పెళ్లి చేసెను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను. పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థాపింపచేసెను. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను. రాజ్యము నుండి వెళ్ళగొట్టునప్పుడు పాండవులకు తోడుగా నిలిచెను. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించినట్లు చేసెను. ఇట్లా ఎన్నెన్ని చేశారోనండి శ్రీకృష్ణ పైన చెప్తున్నారు కదా, శ్రీకృష్ణుని జన్మ మొత్తం కూడా ఎన్నో ఆటంకాలతో నిండి ఉన్నది అని. అదే కంటిన్యూ చేద్దాం. ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారకా నగరమున నీట మునిగిపోవుట స్వయంగా చూసెను. అడవిలో జర అనే వేటగాడి చేతిలో మరణించెను. శ్రీకృష్ణుడి జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితంలో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంకర్షణ లేకుండా ప్రశాంతంగా గడిపినది లేదు. జీవితపు ప్రతి మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొంటున్నాడు. జీవితంలో ప్రతి వ్యక్తిని, ప్రతి విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరికి దేనికి ఎవరికీ అంకితం అవ్వలేదు. అతను గతాన్ని, భవిష్యత్తుని కూడా తెలుసుకోగల సమర్థుడు అయినప్పటికీ తను ఎప్పుడూ వర్తమానంలోనే బతికాడు. శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితం మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ అయిన జీవన విధానం కూడా. అందుకే శ్రీకృష్ణుణ్ణి పూర్ణావతారం అని అంటారు. ఓన్లీ శ్రీకృష్ణ అవతారాన్ని మాత్రమే పూర్ణావతారం అంటారు. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం.